నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వీకెండ్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో రాధాకృష్ణ గారు పౌండ్రీక వాసుదేవ అక్కడి నుంచి మొదలుపెట్టి డిఎన్ఏ ఆఫ్ టీడీపీ అని చెప్పి ముగించడం జరిగింది. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారని ఈ ప్రోగ్రాం ద్వారా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. హాయ్ అండి. హలో సౌజన్య. అంటే వీకెండ్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో అసలు రాధాకృష్ణ గారు పౌండ్రీక వాసుదేవ ఆయన్ని ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆయన ప్రస్తావించి టీడీపీ డిఎన్ఏ దాకా ముగించారు. అసలు రెండింటికి సంబంధం ఏంటి, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటేంటంటే రాధాకృష్ణ గారి వీకెండ్ అని అంటే అందరూ ఎదురు చూస్తుంటారు. ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ కానీ, ఆ రాసేటువంటి పదజాలం కానీ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్లస్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో కొంత ఇస్తారు. అందుకని వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు వెయిట్ చేసి, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఆర్కే విత్ వీకెండ్ని చదువుతారు. ఖచ్చితంగా చదువుతారు, చాలామంది చదువుతారు. నాకు తెలిసినంతవరకు 90% చదవచ్చు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ, లేదా తెలుగుదేశం పార్టీ ఫ్యాన్స్ కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ 90% చదువుతారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క డైరెక్షన్ కూడా ఆ ఆర్టికల్లో కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వాటిని సరిచేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన మొత్తం ఆర్టికల్ ఉంటుంది, ఆ కాలం ఉంటుంది అనేది సహజంగా అభిప్రాయం ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి వారం ఆయన రాస్తారు, ఆర్కే విత్ వీకెండ్ రాస్తారు. ప్రతి వారం కూడా ఏదో ఒక అంశాన్ని ఆయన తీసుకొని ఆ వారంలో జరిగినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ రాస్తూ ఉంటారు. ఈసారి ఈ వారంలో రాసింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉందంటే పౌండ్రిక వాసుదేవుడితోటి పోలుస్తాడు. ఎవరైనా అసలు పౌండ్రిక వాసుదేవుడు ఎవరంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి ప్యారలల్గా నేనే శ్రీకృష్ణుడిని, అసలైన శ్రీకృష్ణుడిని, ఆ శ్రీకృష్ణుని కాదు, నేను అసలు శ్రీకృష్ణుని అని చెప్పి ప్రచారం చేసుకుంటుంటాడంట. సో అది ఎందుకు ప్రస్తావించారు అని అంటే జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టారు. పౌండ్రిక వాసుదేవుడిని, ద్వాపరయుగంలో ఉండేటువంటి పౌండ్రిక వాసుదేవుడి క్యారెక్టర్ని ఇప్పుడు కలియుగంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టారు. ఓకే, ఎలా? సో ఎలా అంటే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఒక క్రీస్తు, ఒక సాయిబాబా అన్నట్టుగా హోర్డింగ్స్ వేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆయన మాకు ఒక క్రీస్తు, మాకు ఒక సాయిబాబా అన్నట్టుగా అక్కడ హోర్డింగ్స్ వేసి, ప్లస్ గుంట నక్కలు అన్నట్టుగా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని వాళ్ళని పెట్టి గుంట నక్కలు అని చెప్పేసి ఆ హోర్డింగ్లో పెట్టారు. ఆ హోర్డింగ్లు చూసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అది తొలగించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కూడా జీసస్గా భావిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఒక జీసస్ లాగా భావిస్తున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకనంటే ఒకనొక సందర్భంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తనకి పైనుంచి ఎవరో మాట్లాడతారు, ఆ సందేశాన్ని విన్న తర్వాతనే నేను అమలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ ఐఏఎస్కి చెప్పారని, రిటైర్డ్ ఐఏఎస్కి. ఆ రిటైర్డ్ ఐఏఎస్ రాధాకృష్ణ గారికి చెప్పారని చెప్పి ఒక సందర్భంలో రాధాకృష్ణ గారు మెన్షన్ చేయడం జరిగింది. అంటే జీసస్సే తాను జీసస్ బిడ్డని అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది. అసలు జీసస్ కాదు, కానీ జీసస్ లాగా ఈయన ఫీల్ అవుతున్నారని. అందుకే అప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాకపోయినప్పటికీ శ్రీకృష్ణులాగా పౌండ్రిక వాసుదేవుడు ఫీల్ అయ్యేవాళ్ళు. అలా నమ్మించాడు కొన్ని రోజులు ప్రజల్ని. ఆ తర్వాత అసలు శ్రీకృష్ణుడు వేరే, ఇతను కాదు అని చెప్పి ప్రజలు తెలుసుకొని కథం చేసేసారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు జీసస్ వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు, కానీ జీసస్ లాగా ఇతను ప్రొజెక్ట్ అవుతున్నారు. అది తెలుసుకునే రోజులు ఎక్కువ దూరంలో లేవు, దగ్గరలోనే ఉన్నాయి అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన మొత్తం ఆర్టికల్ రాస్తూ వచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ తొలగించేస్తున్నారు, నేను జీసస్ని, నేనేం తప్పు చేయలేదు, నేను దైవబిడ్డని, తప్పంతా మీరే చేస్తున్నారు ఎమ్మెల్యేలు, కాబట్టి మీరు అవసరం లేదు పోండి అని చెప్పి చెప్తున్నారు. సో గెలుపైనా ఓటమైనా జగన్మోహన్ రెడ్డిదే, ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఈసారి రాష్ట్ర ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి
రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనే యాంగిల్లో మాత్రమే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఏ విధంగా అయితే అహంకారము వర్సెస్ అని చెప్పి జరిగిందో, అంటే కేసీఆర్ వర్సెస్ అహంకారం అనేటువంటి యాంగిల్లో జరిగింది. కేసీఆర్కి అహంకారమే అతన్ని అధికారంలో నుంచి దింపేసింది. సో కాబట్టి ఇక్కడ ఆత్మగౌరవం వర్సెస్ అహంకారం అనే కాన్సెప్ట్ జరిగింది. ఆత్మగౌరవమే గెలిచింది, ప్రజాపాలన వచ్చింది. సో అది అల్టిమేట్గా అక్కడ కేసీఆర్ ఎవరు నుంచోబెట్టినా కానీ కేసీఆర్ మీద వ్యతిరేకత కారణంగానే ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సేమ్ అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతే ఓడించేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు అనే భావంతో ఆయన ఆర్టికల్ రాయటం జరిగింది. సో ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన అదేమీ చేసిన తప్పు మర్చిపోరు పబ్లిక్. సో పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి రాబోతుంది అనేది చెప్పారు. ఎందుకు కనిపిస్తుందంటే సాధారణంగా ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. సో తెలుగువాడి తెగువ ఎలా ఉంటుందనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సాహసోపేతమైనటువంటి రాజకీయాలు, అలాగే పరిపాలన. అలాంటి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ మీద ఇప్పుడు అనుమానం వ్యక్తం చేశారు రాధాకృష్ణ గారు. ధైర్యం లేకుండా పిరికితనంతో ఉన్నారు అని. ఎందుకు పిరికితనంతో ఉన్నారు, ధైర్యం లేకుండా ఎందుకు వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక ప్రశ్నని ఇప్పుడు లేవనెత్తారు రాధాకృష్ణ గారు. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ మీద వ్యతిరేకత ఉంది దేశవ్యాప్తంగా. కానీ ఇప్పుడు ఏదో ఒక రకంగా బీజేపీతో కలిసి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది, జనసేన పార్టీ కూడా చేస్తుంది. ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం పిరికితనం వల్లే చేస్తున్నారు. అంటే ఏదో ఎలక్షన్లో ఏదో మేనేజ్ చేస్తున్నారు నరేంద్ర మోడీ బీజేపీ అనేటువంటి ఒకే ఒక అభిప్రాయంతో, ఆ పిరికితనంతో, ఆ భయంతో ఇప్పుడు బీజేపీని కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తూ, బీజేపీ ఒకవేళ ఆ విధంగా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే పోరాడేటువంటి తెగువ ఉంది అక్కడ. రేవంత్ రెడ్డికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది తెలంగాణలో. అక్కడేమో సిద్ధరామయ్యకి, శివకుమార్కి కర్ణాటకలో తెగువ ఉంది. అందుకే పోరాడారు, భయం లేకుండా పోరాడారు, తెగువ తోటి పోరాడారు, పిరికితనం లేకుండా పోరాడారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద గెలిచి అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో. అలాగే తెలంగాణలో కూడా తెగువతోటి పోరాడి, ధైర్యంతో పోరాడి అధికారంలోకి రాగలిగింది. పిరికితనం లేదు. అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే పిరికితనంతో, అలాగే భయంతో బీజేపీతో కలిసి వెళ్ళాలి అని చెప్పి వంగి నమస్కారాలు పెడుతూ ఆ పార్టీతోటి లైజనింగ్ చేసుకుని ఆ పార్టీతోటి కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అలా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు కలిసి వెళితే, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తీసుకొని కలిసి వెళితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి వైపు తెలుగుదేశం పార్టీ అడుగులు వేయాలి ధైర్యంగా అనేటువంటి ఒక సందేశాన్ని ఆయన ఇస్తూ, లోకేష్ యొక్క యువగళం విజయోత్సవ సభను కూడా ప్రస్తావించారు. లోకేష్ యొక్క యువగళం కానీ, లోకేష్ యొక్క విజయోత్సవ సభ కానీ చూసిన తర్వాత ఒకనాడు పప్పు అన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఆయన చూసి భయపడుతున్నారు. ఆయన నాయకత్వం అనేది బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. యువగళం సక్సెస్ అయ్యింది అనేటువంటి యాంగిల్లో ఆయన చెప్పారు. సక్సెస్ అయినటువంటి యువగళం నుంచి అధికారాన్ని అందుకోవాలి, పిరికితనాన్ని, భయాన్ని విడిచిపెట్టి మీరు పందాన్ని మార్చుకొని ప్రజల్లోకి వెళ్తే గెలుస్తారు, అధికారంలోకి వస్తారు అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశంగా కనిపిస్తుంది దాంట్లో. అంటే వీకెండ్ విత్ ఆర్కేలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సందర్భాన్ని బట్టి ఏదైతే ఉందో ప్రతి సందర్భాన్ని ఆయన రివ్యూ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. రివ్యూ ఇస్తున్నారు. రివ్యూ ఇచ్చేసి ఇప్పుడు జీసస్ తోటి పోల్చుకోవడం కానీ, లేదంటే జీసస్ తోటి పోల్చడం కానీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని. సో ఓవైపు జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి దగ్గరగా ఉన్నారు, ఇంకొక వైపు బీజేపీ దగ్గరగా ఉన్నారు, ఇంకొక వైపు ఏమో క్రిస్టియన్స్ దగ్గర చేసుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? అదే రాజకీయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజకీయం అదేను. ఇప్పుడు ఒకవైపు ఏమో క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా, మైనార్టీకి వ్యతిరేకంగా, హిందూ వాదానికి అనుకూలంగా బీజేపీ నడుస్తుంది. కానీ అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంది? మత మార్పిడులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి 1000 కోట్లు విడుదల చేసి గ్రామాల్లో చర్చిలను కట్టిస్తున్నారు. అలాంటి పార్టీకి మద్దతు ఇస్తుంది బీజేపీ. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుంది. అక్కడేమో క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నారు.
కానీ బీజేపీ మాత్రం లైక్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఇంకొక వైపు ఏమో ముస్లిమ్స్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డితో ఉండటానికి లేదు. ఎందుకు ఉండటానికి లేదు? బీజేపీతో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండాలి ముస్లిమ్స్. కానీ వాళ్ళు కూడా దగ్గరగా ఉన్నారనేది ఆ పార్టీ ఫీల్ అవుతుంది. ప్లస్ ఆ విధంగా రాజకీయ గేమ్ కూడా ఆడుతూ ఉన్నారు. సో ఇలాంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇలాంటి టైంలో తెగువ ధైర్యం కావాలి. అందుకే తెగువ ధైర్యం కావాల్సిన చోట పిరికితనం భయం ఏర్పడ్డాయి. తెలుగుదేశం పార్టీ DNA మీదనే అనుమానం వస్తుందని చెప్పి ఆయన ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది సంచలనమైనటువంటి కామెంట్ అది. అంటే ఒకసారి గతానికి తీసుకెళ్ళి ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు ఏంటి, ఇలా ఎందుకున్నారు, ఇలా ఉండకండి అని చెప్పడం, సో ఎవరు ఎలా ఉన్నారనేది చెప్పడం అన్నీ క్లియర్గానే అనిపిస్తుంది వీకెండ్ విత్ ఆర్కే ఆర్టికల్లో. సో దీన్ని బట్టి వాళ్ళు ఎలా అర్థం చేసుకొని దీన్ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేసుకొని కరెక్ట్ ట్రాక్లోకి వస్తారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.